పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రను వణికిస్తోంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తీవ్ర వాయుగుండం ఈ మధ్యాహ్నానికి పూరి, దీఘా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా అల్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నర్సీపట్నం, తుని, సీలేరు, లంబసింగి ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలు నిషేధించారు. గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తీవ్ర వాయుగుండం ఈ మధ్యాహ్నానికి పూరి, దీఘా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా అల్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నర్సీపట్నం, తుని, సీలేరు, లంబసింగి ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలు నిషేధించారు. గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.